ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడినందుకు స్తోత్రాలు. మాకు కలిగిన ప్రతి వాటి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి కాపాడి భద్రపరిచినందుకు స్తుతులు నాయనా. మా అందరికీ తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి నిద్రను దయచేసినందుకు, మీ సన్నిధిని మాతో పాటు ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ విలువైన శ్రేష్టమైన దినమును చూడలేక అనేకులు గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీ కృపతోని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ రోజున తండ్రి ఈ లోకపు యాత్రలో మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన దినాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనము, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఎవరైతే తండ్రి అయా ఈ లోకంలో తండ్రి మీ మాటను విని మీ వాక్యానుసారంగా ఉంటారో అయా, వారిని తండ్రి ఏ రోజు కూడా ఆకలి కొననిచ్చే దేవుడవు కాదు నాయన. ఏ రోజు కూడా వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితి రాదు నాయన. ఏ రోజు కూడా తండ్రి ఎటువంటి లోటు అనేది వారికి ఉండదు నాయన. ప్రతి విషయంలో వారిని తండ్రి మీరు పోషించే దేవుడవని లేఖనాల ద్వారా ఈ రాత్రిని మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటున్నారో, మిమ్మల్ని ఎరగకుండా జీవిస్తున్నారో, మీ మాటలను త్రోసివేస్తూ ఉన్నారు తండ్రి అయా, వారు ఏమి చేయాలనుకున్నారు వాటిలో సఫలత వారు పొందుకోలేరు ప్రభువా. అయా, ప్రార్థన చేస్తున్నాము అటువంటి భక్తిహీనులుగా మా కుటుంబంలో ఎవ్వరు కూడా ఉండకుండా మీ యందు భయభక్తులు కలిగి నీతిమంతుల వలె ఉండుటకు సహాయం అనుగ్రహించమని, ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఏ లోటు లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందించే భాగ్యం దయచేయమని, ఆర్థికంగా ఆత్మీయంగా అయా వారందరినీ బలపరచమని, ఎటువంటి అప్పుల సమస్య లేకుండా కృప చూపించమని, ఏ అనారోగ్యం వారికి దరిగి చేరకుండా తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి ఈ రోజంతను మీరు తోడై ఉండండి, ఈ రోజంతను మీ కాపుదల దయచేయండి ప్రభువా. వారి ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకోండి. మేము వెళ్తున్న మార్గాలలో మీ రక్షణ మాకు దయచేయండి. మేమందరం కూడా క్షేమకరముగా సురక్షితంగా ప్రయాణించి మరలా మా ప్రాంతాలకు మా గృహాలకు చేరుకొనగలిగిన భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. మా పనులలో కూడా మమ్మల్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మేము వెనకబడిపోయేవారిగా ఉండకుండా ఫలించేవారిగా ఉండుటకు సహాయము దయచేయండి అయ్యా. ఈ రోజున ఏ పనైతే మేము ప్రారంభిస్తున్నామో వాటిలో మీ యొక్క కృప కుమ్మరించండి తండ్రి. ఏ అడ్డులు లేకుండా, ఎటువంటి అపవాది క్రియలు, శత్రువుల క్రియలు మమ్మల్ని అడ్డుకోకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా ప్రతి మాట, క్రియ, మా కనుచూపు అయ్యా ప్రతిది కూడా మీ నామాన్ని గణపరిచే విధంగా ఉండుటకు సహాయం దయచేయమని, అన్యుల ముందు తండ్రి మీ నామాన్ని మేము సిగ్గుపరచకుండా జాగ్రత్త కలిగి మా ప్రవర్తన యందు మేము ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్వ్యూస్ కొరకు, ఎగ్జామ్స్ కొరకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారికి మీరు తోడై ఉండమని అయా, వారి డెలివరీస్లో, రిపోర్ట్స్లో, ఆపరేషన్స్లో మీరు వారికి సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ కాపుదల దయచేయండి. ఈ రోజున మీ తండ్రి ఎవరితోనూ గొడవలు పెట్టుకొనకుండా, ఎటువంటి విభేదాలు ఎవరితో కలిగి లేకుండా శాంతితో సమాధానంతో జీవించే భాగ్యంను అనుగ్రహించండి. ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకుంటూ మీ నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. మీ కృప, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి, పేరు పేరున వారిని ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాము అయా. ఈ రోజున ముఖ్యంగా ఎంతోమందికి తండ్రి మేము సువార్త చెప్పేవారుగా ఉండాలి అయా. అటువంటి జ్ఞానము, అటువంటి మాటలు మీరే మా నోట ఉంచమని బ్రతిమాలుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.